Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 133. పిల్లలు ఏడుస్తూ ఉండడంతో బామ్మకి మెలకువ వచ్చి, అంతలా ఏడుస్తుంటే నిద్ర లేవకుండా ఏం చేస్తున్నావే అని అంటూ తల తిప్పి చూసేసరికి మంచం ఖాళీగా కనిపించడంతో ఎటుపోయిందిది అనుకున్నాను. వాడికి దీనికి వేరువేరుగా ఉండాలంటే భలే బాధగా ఉంటుంది కదా అని తిట్టుకుంటూ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందిగా అని అనుకుంటూ ఏడుస్తున్న పిల్లల్ని చూసి పైన కప్పిన నెట్ క్యాప్ తీసేసి మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళింది అని అంటూ బాబుని చేతుల్లోకి తీసుకుని ఆడిస్తూ ఉంటే ఆ ఏడుపు శబ్దాలకి మహాలక్ష్మి వచ్చి ఏమైంది పెద్దమ్మ అనగానే ఏమైంది నీ అల్లుడు ప్రేమ బాణం విసిరినట్టున్నాడు, నీ కూతురు నడుచుకుంటూ నీ అల్లుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనగానే నవ్వుకుంది మహాలక్ష్మి. ఇదిగో వీడిని ఆడిస్తూ ఉండు, నేను వెళ్ళి వాళ్ళిద్దరి సంగతి చూస్తానని అంటూ చీర దోపి వాళ్ళిద్దరిని ఒక దుమ్ము దులపడానికి మనవడి గదిలోకి వెళ్ళింది. కానీ గది ఖాళీగా దర్శనమివ్వడంతో ఇక్కడ కూడా ఇద్దరూ లేకపోవడంతో ఇక్కడ లేరంటే ఖచ్చితంగా మేడపైన ఉంటారు అని అనుకుంటూ పైకెళ్ళేసరికి ఒక మూలగా దక్ష కర్ణ ఒడిలో కూర్చుని అతని గుండెల మీద తలవాల్చి నిద్రపోతూ ఉంటే అతను కూడా ఆమె తల మీద గడ్డం పెట్టి తను కూడా కళ్ళు మూసుకొని కనిపించడంతో ఒక్క క్షణం వాళ్ళిద్దరిని అలా చూసి మురిసిపోయినా మరుక్షణం బాబు ఏడుపులు వినిపించడంతో ఏం చేస్తున్నారు ఇక్కడ అనగానే ఉలిక్కి పడ్డారు ఇద్దరు. ఎదురుగా బామ్మ వాళ్ళ వైపే చూస్తూ కనిపించడంతో నానమ్మ నువ్వేంటి నిద్రపోకుండా ఇక్కడున్నావనగానే అంటే మీరిద్దరూ ఇలా హాయిగా కూర్చున్నట్టుగా నాకు కలొచ్చింది మనవడా, అందుకే వచ్చాను అనగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటే బుద్ధి లేదా, అక్కడ పిల్లాడు ఏడుస్తున్నాడు, హాయిగా ఇక్కడ కూర్చుని ప్రేమలోకంలో విహరిస్తున్నారా, అయినా అంతగా ఒకరినొకరు వదిలి ఉండలేని వాళ్ళు అప్పుడే పిల్లల్ని ఎందుకు కన్నారు, కొన్ని రోజులు ఆగాల్సింది కదా అనగానే కర్ణ దక్ష ఇద్దరు తలదించుకుని బుర్రగొక్కుంటూ ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉండడంతో పద పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పడంతో దక్ష కర్ణ వైపు చూసి లేచి వెళ్ళబోతుంటే అతను చేయి పట్టుకోవడంతో వదిలిపెట్టరా దాన్ని, మిమ్మల్ని మీ ఓవర్ యాక్షన్ని చూస్తుంటే మేమేదో కావాలని మిమ్మల్ని ఇద్దరిని విడదీస్తున్నామని అనుకుంటారు చూసేవాళ్ళు అంది ఆవిడ. నిజమే కదా నానమ్మ, మీరు కావాలని విడదీస్తున్నారు మమ్మల్ని అనగాని నడ్డి విరుగుతుంది వెధవ, ప్రతిరోజు రామాయణ మహాభారతం వినిపించినట్టు చిలక్కి చెప్పినట్టుగా చెప్తూనే ఉన్నాను, పిల్లల్ని మేనేజ్ చేయడం మీకు కొత్త, అర్ధరాత్రి లేస్తే ఇద్దరు వెర్రి మొహాలు వేసుకుంటారని, అసలు ఇలా కాదు కానీ నేనిప్పుడు నా గదిలోకి వెళ్తున్నాను, వెళ్ళి మీరిద్దరు పిల్లల్ని చూసుకోండి, ఇద్దరి కళ్ళల్లో ఒక్కరి కళ్ళైన తెల్లవారాక ఎర్రగా కనిపించాయనుకో ఊరికి వదిలిపెట్టను అని కోపంగా వెళ్ళిపోయింది బామ్మ. దాంతో ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుని ఆ వెంటనే సంతోషంగా గదిలోకి వెళ్ళేసరికి మహాలక్ష్మి కనిపించడంతో బామ్మ అప్పటికే విషయం చెప్పేసరికి మహాలక్ష్మి బాబుని దక్ష చేతికిచ్చి బయటికి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగింది దక్ష. నువ్వు అల్లుడు గారు పిల్లల్ని చూసుకుంటాను అన్నారంట కదా, నాకు పెద్దమ్మగారు చెప్పారు, మీరే చూసుకోండి నాకు నిద్రొస్తోందంటూ మహాలక్ష్మి ఆవలించుకుంటూ వెళ్ళిపోవడంతో దక్ష కర్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే సరే నువ్వెళ్ళి కూర్చో, నేను బాబుని ఒడిలో పడుకోబెడతాను, పాలు ఫీడ్ చేయాలి అనగానే సరే అని అంటూ దక్ష వెళ్ళి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చోవడంతో పిల్లాడు దక్ష ఒడిలో పడుకోబెట్టాడు కర్ణ. పొట్ట కొంచెం లావుగానే ఉండడంతో స్పీడ్‌గా లేచి, స్పీడ్‌గా కూర్చోవడం చేయలేకపోతోంది దక్ష. మెట్లు కూడా నెమ్మదిగా ఎక్కి, నెమ్మదిగా దిగడం అతను గమనిస్తూనే ఉన్నాడు. దాంతో వాడు నిద్రపోయిన తర్వాత బాబుని స్వయంగా తీసుకుని వెళ్లి పడుకోబెట్టి ఇద్దరూ కలిసి నిద్రకి ఉపక్రమించారు. అలా పడుకున్న అరగంటకి పాప ఏడుపుకి లేచింది. మళ్ళీ పాపని తీసుకొచ్చాడు. పాప పడుకున్న గంటకి బాబు ఇలా ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్‌ల వారీగా నిద్రలేస్తూనే ఉండడంతో అసలు కర్ణ నైట్ అంతా నిద్రపోలేదు. డే అండ్ నైట్ పాలు ఫీడ్ చేస్తూ ఉండడంతో మత్తుగా నిద్రపోతోంది దక్ష. దాంతో పిల్లలు ఏడ్చిన వెంటనే లేవలేకపోవడం అతను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. దాంతో తనే పిల్లల్ని తీసుకొచ్చి దక్ష చేతికి ఇవ్వాల్సొస్తుంది.
ఆ రకంగా 7-8 సార్లు లేచేసరికి తెల్లవారేసరికి బాగా తలనొప్పి స్టార్ట్ అవ్వడంతో దక్ష ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఏమైందండి అని అడగడంతో నైట్ అంతా నిద్ర లేదు కదా, బాగా హెడేక్ వస్తుంది అనగానే ఈ విషయం గనుక అమ్మమ్మకి చెప్పారనుకో ఏమీ లేదు మనల్ని ఆడుకుంటుంది అనగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇన్నిసార్లు లేవాల్సి వస్తుంది కాబట్టే వాళ్ళు నీకు తోడుగా ఉండాలనుకున్నారు అన్నాడు. బ్రేక్‌ఫాస్ట్ టైంకి ఉయ్యాల తీసుకొచ్చి హాల్‌లో వేసి కర్ణ, దక్ష ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే బామ్మ, వసుంధర వడ్డిస్తూ ఉండగా పిల్లలు మళ్ళీ ఏడుపుకి లేవడంతో వసుంధర, మహాలక్ష్మి, బామ్మ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏంటి పిల్లలు ఏడుస్తుంటే ఎవరి పనిలో వాళ్ళున్నారు, తీసుకొచ్చి దక్షకివ్వండి అనగానే నువ్వే కదరా నీ పెళ్ళాన్ని, నీ పిల్లల్ని చూసుకుంటాను అన్నావు, చూసుకో. మీ నానమ్మ ఏదో విడదీస్తుంది అన్నావుగా, మళ్ళీ మేమెందుకు మధ్యలో అని వసుంధర చెప్పడంతో ఓహో ఈ రకంగా రివెంజ్ ప్లాన్ చేశారా అనగానే ఇందులో రివెంజ్ ఏముంది బాబు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికి అని అర్థం చేసుకోవాలి. పిల్లలకి స్నానం చేయించి పిల్లలకి దక్షకి కావాల్సినవన్నీ మొత్తం దగ్గరుండి చూసుకుని నీకు అమ్మాయికి నిద్ర ఉండదని మేం పిల్లల్ని చూసుకుంటూ ఉంటే మేమేదో మిమ్మల్ని బలవంతంగా విడగొడుతున్నట్టుగా అమ్మాయిని రాత్రి టెర్రస్ మీదకి పిలిచారు. ఒకవేళ తనకి జలుబు చేస్తే దాని పాలు తాగినందుకు పిల్లలకు కూడా జలుబొచ్చేది. నీకు కూడా అర్థం అవ్వాలి కదా, మీ పని మీరు చేసుకోండి అంది మహాలక్ష్మి. ఎప్పుడు అల్లుడంటే మర్యాదిచ్చి అణిగిమణిగి ఉన్నట్టుగా ఉండే వాళ్ళమ్మ కూడా అలా మాట్లాడడంతో దక్ష కంగారుపడి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అనగాని నిజం మాట్లాడుతున్నానమ్మా, నువ్వసలు పెళ్లి చేసుకోను అని మొండి పట్టుకుని కూర్చుంటే నిన్ను పెళ్లికి ఒప్పించిందెవరు, బామ్మగారు. కన్న కూతుర్ని సొంత మనవరాల్ని కూడా పక్కన పెట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఎందుకు, మీకు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి. అలాంటి ఆవిడ మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు విడదీయడానికి ట్రై చేస్తుంది, రాత్రి మీరిద్దరూ చేసిన పనికి ఆవిడ చాలా ఫీల్ అయింది అని మహాలక్ష్మి చెప్పడంతో దక్ష, కర్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని బామ్మ వైపు చూశారు. కానీ ఆవిడ నోరు కూడా తెరిచి మాట్లాడలేదు. దాంతో కర్ణ హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళి బాబుని, పాపని తీసుకొచ్చి దక్షకివ్వడంతో ఇద్దరికి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలిద్దరినీ తీసుకెళ్లి ఉయ్యాల్లో పడుకోబెట్టాడు. కర్ణ ఆఫీస్‌కి రెడీ అవుతుంటే ఏంటి నీ కొడుకు ఆఫీస్‌కి వెళ్తున్నాడా, అదెలా కుదురుతుంది, పిల్లల్ని చూసుకుంటాను అన్నాడు కదా, వెళ్ళి స్నానం చేయించమను, మళ్ళీ ఎండ పోయిందంటే చలిపెడుతుంది అని బామ్మ ఇండైరెక్ట్‌గా మనవడికి కోడలికి చెప్తున్నట్టుగా చెప్పడంతో ఏంటి నేను స్నానం చేయించాలా అని అయోమయంగా అడగడంతో లేదు మీ నానమ్మ వాళ్ళ జేజమ్మ వచ్చి చేపిస్తుంది, వెళ్ళి పిల్లలకి స్నానం చేయించు అని అంది వసుంధర. పెద్దవాళ్ళు చేయించినట్టు మోకాళ్ళ మీద చేయించలేడు కాబట్టి కిచెన్లో ఉన్న సింక్ దగ్గర నీళ్ల టబ్బు వేసి అందులో పిల్లలకి స్నానం చేద్దామని ట్రై చేశాడు. కానీ 6-7 నెలల పిల్లలు అయితే అది వేరే విషయం. రోజుల పిల్లలు కావడంతో మెడలు జాగ్రత్తగా పట్టుకుని స్నానం చేయించాలి అనేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. దాంతో చూడలేక దక్ష వెళ్ళడంతో ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అసలు ఈ టైంలో నీళ్లలో చేతులు పెట్టకూడదు, ఒక్కసారి నీళ్లలో చేతులు పెట్టావంటే లైఫ్ లాంగ్ ప్రతి చలికాలం చచ్చూరుకుంటావు అని మహాలక్ష్మి హెచ్చరించినా భర్త కష్టం చూడలేక వెళ్ళింది. ఎలాగోలా అష్ట కష్టాలు పడి పిల్లలిద్దరికీ స్నానం చేయించి పడుకున్న తర్వాత అలసిపోయి కూర్చుని బాగా ఆలోచించాడు కర్ణబాబు. వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చిన ఆవిడ మహాభారతం చదువుతూ మనవడి వైపు చూడకపోవడంతో నాని నా మీద అలగడం కరెక్ట్ కాదు తెలుసా అనగాని ఆవిడ ఏం మాట్లాడకపోవడంతో సారీ, దక్షిణ్ మేడ మీదకి తీసుకువెళ్ళడం వల్ల నీకు ఇంత కోపం వస్తుందని నేను అనుకోలేదు అనగానే మనవడి చెంప మీద ఒక చిన్న దెబ్బ వేసి నాకు కోపం వచ్చింది నువ్వు నీ పెళ్ళంతో టైం స్పెండ్ చేసినందుకు కాదు, మేమేదో బలవంతంగా మిమ్మల్ని ఇద్దరిని విడదీస్తున్నట్టు మీరిచ్చే బిల్డప్కి కోపం వచ్చింది. ఈ టైంలో ఏ భర్త అయినా ఇలాగే ప్రవర్తిస్తాడు, అది తప్పు కాదు, కానీ అర్థం చేసుకోవాలి నువ్వు, ఎంత మిస్ అవుతున్నా కూడా పగలైతే దాని దగ్గరికి వెళ్తున్నా నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపడం లేదు కదా అని అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.